పీకే పార్థసారథి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక్కడ ఆయన పనితీరు చాలా బాగుంది. కొంతమంది నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరి చేసుకుంటాడు. ఎమ్మెల్యే మాత్రం బీకే ప్రసాద్ గారు గెలుస్తారు. గ్యారంటీ గెలుస్తారు. ఏమంటే కొన్ని లోపాలు ఉన్నాయి ప్రజల దగ్గర, కొన్ని లోపాలు నాయకుల దగ్గర, పల్లెల్లో కొన్ని లోపాలు నాయకుల దగ్గర లోపాల వల్ల నాయకులు లోపాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు. ఎమ్మెల్యే కొన్ని సరి చేసుకోవాలి. ఇట్లాంటి లోపాలన్నీ సరి చేసుకుంటే ప్రజల దగ్గరికి వెళ్తే, ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలాంటి లోపాలను సరి చేసుకున్నాడు అనుకో, ఎమ్మెల్యే బీకే ప్రసాద్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఈసారి కూడా ఆయన గెలుస్తాడు కంపల్సరీ. స్టేట్ లో ఎవరు గెలుస్తారు? స్టేట్ లో చంద్రబాబు నాయుడే పక్కా. నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? చంద్రబాబు నాయుడుకే. అక్క మీ పేరు? సుజాతమ్మ గారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. అన్ని పార్టీలలో ప్రధానంగా 2 పార్టీలు బాగా పోటీ పడుతున్నాయి. జగన్ పార్టీ ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒకటి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి వచ్చేలా కనపడుతుంది. ఎందుకంటే మేలు చేస్తున్నాడు ఆడవాళ్ళకి అందరికీను. అందుకోసం ఏం మేలు చేసాడమ్మా? పసుపు కుంకుమ ఇచ్చాడు, పింఛన్ ఇచ్చాడు, మొత్తం అంతా ఇచ్చాడు. రైతులకు అన్ని ఇచ్చాడు. జగన్ కూడా ఇస్తానంటున్నాడు. నమ్ముతారా జగన్? ఎట్లా నమ్మేదనా? ఇవ్వలేదు కదా ఇంకా అతను. ఈయన ఇచ్చినాడు కాబట్టి ఇతను నమ్ముతాను. జగన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏమి ఇచ్చినాడు కాబట్టి నమ్ముతున్నాం. అన్ని మంచిగా వచ్చినాయి అందరికి. ఏ లోటు లేకుండా వచ్చినాయన. సరే, మరి మీ నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం. ఈ పెనుగొండ నియోజకవర్గానికి బీకే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉంది అభివృద్ధి? బాగా చేశాడు. అన్ని బాగున్నాయి. ఏం లేదు నా ప్రాబ్లం. బాగుంది. సరే, ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి. అందుకైనా డౌటే లేదు. లేడీస్ అంతా మొత్తం వేస్తాంనా. ఓకేనా? అన్న నీ పేరు? కే సాయినాథాచారి. సారి గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా 2 పార్టీలు పోటీ పడే అవకాశం కనబడుతుంది. ముసలాళ్ళకు మాత్రము పింఛన్లు మాత్రము నారా చంద్రబాబు నాయుడు మాత్రము 2000 రూపాయలు పింఛన్ చేసినాడు. వాళ్ళకు మాత్రము దేవుని ఎత్తి మొక్కోవాల చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ గొల్లపల్లి, మా అనంతపురం డిస్టిక్ మాత్రము గొల్లపల్లి రిజర్వాయర్ ఓపెన్ అయిందా లేదా? అయింది. కానీ మాకి కాలనీలో నారాయణమ్మ కాలనీకి పెనవాడ మండలంకి ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు ఎత్తి మొక్కోవాల. అది ఆయన దేవుడు చేసినాడు కాబట్టి, అబద్ధం చేసినాడు కాబట్టి మొక్కోవాల. బాగా చేస్తున్నాడు. ఆయన మాత్రము చేతులు ఎత్తి మొక్కాల. నారా చంద్ర ముసలోళ్ళకి, గుడ్డోళ్ళకి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి, ఎంప్లాయర్లకి, ఒక టీచర్లకి, వాళ్ళకి కానీ బాగా చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళని బాగా సేవ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని బాగా మెచ్చి చేయాల. మరి జగన్ కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగా చేస్తాడు. జగన్ మాకు తెలియదనా? జగన్ మాత్రం మాకు చెప్పొద్దండి. ఈ పెనుగొండ మండలంలో మాత్రము జగన్ గురించి చెప్పొద్దండి. జగన్ గురించి చెప్పొద్దండి. మాకు ఆయన ఎవరు మాకు తెలియదు. జగన్ కొత్తోడు. జగన్ తెలుసు లేదంటే జగన్ వైఎస్ఆర్ కొడుకు అని తెలుసు. కానీ చంద్రబాబు మాకు ఎట్లా అంటే అనంతపురం డిస్టిక్ లో ఎండ చూడు, ఎండ ఎట్లా వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు లేదా? కానీ ఆ నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఇంటింటికి కానీ, ఇంటింటి జిల్లాకు కానీ, అనంతపురం డిస్టిక్ కానీ ఏం చేస్తున్నాడు? నీళ్లు, కుళాయిలు, బిందులు కాపాడుతున్నాడు లేదా? అన్ని ఇస్తాను. జగన్ ఏం చేస్తున్నాడు అండి? మీకు చెప్పడానికి అధికారంలో లే అంటున్నారు. రైట్, మీకు ఒక విషయం ఇస్తా. 3000 పింఛన్ ఇస్తా అంటున్నాడు జగన్. 3000 ఏడు నుంచి 3000 తెచ్చిస్తాడు ఆయన. 2000 ఈయనకి కానీ చెప్తానని చంద్రబాబు నాయుడుకి కానీ 2000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఆయన ఎంత రాష్ట్రం ఇడిపోయిందా లేదా? ఇడిపోయినా కూడా కానీ చంద్రబాబు నాయుడు కట్టించి అదే పని విజయవాడలో, రాజమండ్రిలో చేసినాడు. రాజధాని కట్టి అంతకంటే నీతి లేదా అండ? చెప్పండి మీరన్నా కానీ. మీరు విలేకరులే కదా. ఫైనల్ గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఖచ్చితంగా పార్టీలోకి వస్తాడు, సీఎం అవుతాడు. పెనుగొండ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అవుతారు? ఇక్కడ ఖచ్చితంగా బీకే పార్థసారథి మాత్రం ఖచ్చితంగా అవుతాడు.
పక్కా అవుతాడు. మరి మీరు పార్థసారథి గారు బాగా డెవలప్ చేసిండు అక్కడ. బాగా అయినాడు అన్న, బాగా చేసినాడు. ఆయన చేయకోకుండా బాగా చేస్తాడు. అన్న మీ పేరే? నాగేంద్ర బాబు. నాగేంద్ర బాబు. ఓ సరే, పేరు బాగా గ్రాండ్గా ఉందన్న. సరే ఓకే, నాగేంద్ర బాబు గారు మీరు చూస్తున్నారు 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచారాల హోరులో హోరెత్తించేస్తున్నారు. అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్. ఎందుకు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు? ఆయన వస్తే ఆయనది 5 ఏళ్ళు చూసాము, ఆయన పాలన ఎట్లుంటుంది. 5 ఏళ్ళు చూద్దాం అన్నా. మరి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేశాడు, ఏం చేయలే 5 ఏళ్లలో ఏమి వేస్ట్. ఎందుకు వేస్ట్? ఏం చేసినాడు చెప్పండి. ఏం చేయలేదు చెప్పండి మీరు. ఏం చేసినాడండి చెప్పండి మీరు. ఏం చేశాడు చెప్పండి. ఏం చేయలేదు. ఏం చేసినాడండి? ఎన్ని హామీలు ఏమి నెరవేర్చలేదా? ఏమి నెరవేర్చలే. మరి జగన్ వస్తే చేస్తాడని నమ్ముతున్నారు మీరు? చేస్తాడు ఖచ్చితంగా. వాళ్ళ ఆయన బాగా చేసినాడు కదా రాజశేఖర రెడ్డి, అందుకు ఆయన చేస్తాడు. వాళ్ళ ఆయన బాగా చేశాడని ఈయన బాగా చేస్తాడు. ఓకే సరే, మరి సరే ఈయన జగన్ వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. సరే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం, మీ పెనుగొండ నియోజకవర్గం. ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎలా ఉంది 5 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి ఎలా అనిపించింది? పార్థసారథి అయితే పర్లేదు, ఆయన వస్తేనే బాగుంటుంది పార్థసారథి. కానీ ఏమో స్టేట్ లోనేమో వైఎస్ఆర్ పార్టీ రావాలి, ఇక్కడేమో తెలుగుదేశం రావాలి. ఏం పర్లేదు ఆయన, ఎందుకని పర్లేదు. ఆయన చాలా మంచోడు, ఆయన చాలా మంచోడు, బాగా చేస్తాడు. చాలా మంది చేయట్లేదు అంటారు కదా. ఎందుకు చేయలేదు? చేస్తున్నాడు ఆయన. వేరే మనిషి వచ్చి ఉండే బదులు ఉండూరు ఆయన వస్తేనే మేలు. ఆయన ఉంటేనే అందుబాటులో ఉంటాడు. ఎవరు ఏం ఫంక్షన్ పిలిచినా కానీ వస్తాడు ఆయన. సరే, మరి ఈసారి మీ ఓటు ఎవరికి పోతున్నారు? జగన్కే ఖచ్చితంగా. ఇక్కడైతే పార్థసారథికి వేస్తాం. స్టేట్ లోనేమో జగన్కి వేస్తాం ఖచ్చితంగా. అన్న మీ పేరు? రఫీక్ గారు చూస్తున్నారు మీరు 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి, నోటిఫికేషన్ వచ్చేసింది, అంతా అడావుడి నడుస్తుంది. ఈ తరుణంలో ప్రధానంగా 2 పార్టీలు బాగా తలపడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి. ఎందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? చంద్రబాబు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఏం చేశాడన్నా? 2000 రూపాయలు పింఛన్ చేసినాడు, మళ్ళా వచ్చేసి రుణమాఫీ చేసినాడు, మళ్ళా వచ్చేసి డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు చేసినాడు, ప్రతి ఒక్కటి చేసినాడు. వృద్ధాప్య పెన్షన్ పెంచాడు, తర్వాత మన పసుపు కుంకుమ కింద డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మా డాడీకి కూడా వచ్చేసి వస్తా ఉంది వృద్ధాప్య పెన్షన్. మీరు అందుతున్నారు, ఫలాలు పొందుతున్నాం. సరే, ఫైనల్ గా మరి చంద్రబాబు నాయుడు చేసిన అన్ని కూడా ఈ మధ్యనే పెట్టాడు. ఇవన్నీ ముందు నుంచి పెట్టుంటే బాగుండేది, కానీ సార్ నాకు అవకాశం ఉంది ముందు నుంచి అంటే దానికి వచ్చేసి కేంద్రం సహకరించలేదు. కరెక్టా కదా? బడ్జెట్ లేక. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పు చేసి పెడుతున్నారా? అది ఏం చేస్తున్నారు ఏమో, పెడతాన్నారు కదా. అందరూ ఇది ఉన్నారు, అది ప్రజల సొమ్ము చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. చంద్రబాబు అయితే బాగా చేస్తున్నాడు. సరే, జగన్ మరి ఎందుకు ఈసారి రాడని మీరు అనుకుంటున్నారు? జగన్ కి ఓటు వేయాలని నాకే ఉంది, కానీ ఓటేసి చేస్తాము. ఆయన మళ్ళీ ఒక 6 నెలలు జైల్లో ఉండే, అవన్నీ మళ్ళీ పంచాయతీలో వీళ్ళని మళ్ళీ ఎత్తుకొని పోతే ఎవరు చేసేది? ముఖ్యమంత్రికే వేసేస్తే ఎవరు చేసేది? అట్లా అంటావు. సరే, మీ నియోజకవర్గానికి పార్థసారథి గారు అంటే మీ పెనుగొండ నియోజకవర్గం, ఆయన ఎలా చేస్తున్నాడు వర్క్ ఇక్కడ? ఈడైతే పార్థసారథి ఏమీ లేదు, మనకైతే ఏమీ లేదు అసలు. ఇక్కడ ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా ఈడ అసలు ఆయన వచ్చేది లేదు, ఏమీ లేదు. వస్తాడు, కారులో కూర్చుంటాడు, పోతాడు, అంతే. పట్టించుకోడు ప్రజల సమస్యలు. ఇంకోటి మా ఇంటికి కావాలంటే వస్తాడు, మా నాయన పిలిస్తే అంతే. వస్తాడు, ఎవరు పిలిచినా వస్తాడు, కానీ మాత్రం అభివృద్ధి మాత్రం చేయడు. ఓకే, సరే, ఓకే, రైట్. ఫైనల్ గా మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈడ అయితే ఇతూరి పార్థసారథికి ఒక టికెట్ ఇచ్చినారు, శంకర్ నారాయణ ఇచ్చినారు. వైసీపీ శంకర్ నారాయణ అయితే మాకు ఎవరో తెలియదు, మా అమ్మకి కూడా తెలియదు ఎవరు అనేది. ఎవరికి తెలియదు, ఈ ఏరియాలో తెలియదు ఎవరికి. మీరు ఎవరన్నా పోయి అడగండి, శంకర్ నారాయణ అంటే ఎవరు అంటారు. పార్థసారథినే. నేనే నా ఓటు కూడా పార్థసారథికి వేసేది. మరి ఏం అభివృద్ధి చేయలేదు అంటే ఎట్లా ఇస్తారు? అభివృద్ధి లేకపోయినా కూడా మాకు టీడీపీ కావాలి, అంతేనా? ఓకే, రైట్. సరే, నా ఫైనల్ మీ ఓటు ఏంటి? నాది టీడీపీ. నేను బాలకృష్ణ ఫ్యాన్, నేను టీడీపీకి ఓటేసేది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? మధు. ఓకే, రైట్ అన్న.
మధు గారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. మహా అంటే ఒక 4 రోజులు లేదు. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి, ప్రధానంగా తలపడుతున్నాయి. ప్రధానంగా చూస్తే 2 పార్టీలు బాగా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఈ 2 పార్టీలలో కానీ లేకపోతే మొత్తం పార్టీ ఓవరాల్గా పార్టీలు అన్నింటిలో ఏ పార్టీ ఫైనల్గా అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇడంతా డబ్బులు అంతా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, డబ్బులు తినే వాళ్ళు ఉన్నారు. మొత్తము అంతా డబ్బు ఖర్చు పెడుతుంది. ఆ పార్టీ ఖర్చు పెడుతుంది, ఈ పార్టీ ఖర్చు పెడుతుంది, తెలుగుదేశం ఖర్చు పెడుతుంది, కాంగ్రెస్ ఖర్చు పెడుతుంది. అంతా డబ్బు ఖర్చు పెడతారు. తినేవాళ్ళు బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు అంతే. ప్రజలు మాత్రం మోసపోతున్నారు. సరే, ఇప్పుడు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేశాడు? చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి అతనికి మేము ఓటు వెళ్ళాం. నేను టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు. నేను ఓటర్గానే చెప్పు, నేను ఓటర్గా చెప్తానేది చంద్రబాబు నాయుడు, ఎందుకంటే సీనియర్ అంతే. జగన్ కంటే జగన్కి సీనియారిటీ లేదు. దాని గురించి మేము చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటారు. సరే, చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధి ఏముంది ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అభివృద్ధి అంటే మనకి మొత్తం సీనియారిటీ ఉంది కదా అతనికి. అభివృద్ధి ఏం చేశాడు? అభివృద్ధి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. పైనుంచి మనకి నిధులు రావటం లేదు. అతను ఏం చేస్తాడు చెప్పు, అతను శాయశక్తిలో కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గురించి శాయశక్తిలో కష్టపడుతున్నాడు. ఏం చేస్తాం చెప్పు మనము? పైనుంచి మనకి నిధులు రానప్పుడు ఏం చేస్తాం మనము? రాష్ట్రం అంటే దేశం నుంచి మోడీ ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు కొట్లాడితే మనం కొట్లాడితే చంద్రబాబు నాయుడు మీదకి నువ్వు వస్తావు, నేను పోతాను, ఏమవుతుంది? మనకి రాదు. అదే జగన్ వస్తే మీరేం చేస్తారు చెప్పండి? మీకే నేను చెప్తాను, ఏమొస్తారు మీకు జవాబు ఇస్తాను. ఏం చేస్తారు మీరు? అంటే జగన్ అంటే నాకు ఈసారి అవకాశం ఇస్తే నేనే నా సత్తా ఏంటో చూపిస్తాను అంటున్నాడు. సీనియారిటీ ఆడుంది చెప్పండి. సీనియారిటీ ఉంది. ఇప్పుడు నువ్వు యూత్ పని చేయాలంటే సీనియారిటీ ఉండాలంటారా? పని చేయాలంటే సీనియారిటీ ఉండాలి. ఇప్పుడు నేను టైలర్ పని చేస్తాను అనుకో, వాళ్ళు బేల్దార్ పని చేస్తాను. సీనియారిటీ పని చేసే ఇది. ఓహో, అలా వచ్చారా? ఎలాగన్నా అంటే ఏదన్నా సీనియారిటీ ఉంటే కొంచెం మంచిగా. ఇప్పుడు ఇతనికి బట్టల గురించి తెలుస్తుంది. ఈ ప్యాంట్ అమ్మాలంటే మీరు అమ్ముతారా చెప్పండి? నేను అమ్మలేను. మళ్ళీ జగన్ చేస్తాడా మన రాష్ట్రానికి అభివృద్ధి? అట్లా అతనికి చంద్రబాబు నాయుడు చేసినాడు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు తినిండొచ్చు, అంతా తినేవాళ్ళే లేదని లేదా, చేస్తాడు అభివృద్ధి చేస్తున్నాడు. సరే, ఓకే. మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మీ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పార్థసారథి గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? ఆయన గురించి మాట్లాడాలంటే మాకే అయ్యలేదు. అదే ముఖం ఆయన గురించి అడగని ముఖం అట్లా పెట్టిన ఏంది చేసింది లేదు, ఏం లేదు. ఈ 4.5 ఏళ్లలో ఏం చేయలేదు, ఏంది లేదు. కాదండి, ఇక్కడ ప్రధానంగా వాటర్ సమస్య బాగా ఎక్కువ ఉందంట. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. వాటర్ సమస్య తీర్చేవాళ్ళ పెనుగొండలోకి ఎమ్మెల్యే అంటే పార్థసారథి ఇప్పటికి గెలిపిస్తాను. అంతకుముందు రవి గారు ఉంటారు, వాళ్ళు చేసినారు. పల్లెలు చేస్తారు, పెనుగొండ మాత్రం పట్టించుకున్నారు. పెనుగొండ పేరు ఒకటి పెనుగొండ ఉంటుంది. పెనుగొండకి మేము ఎమ్మెల్యే అంతే. పేరు పెనుగొండ పక్కన పల్లెలు చేస్తారు. పెనుగొండ మాత్రం అభివృద్ధి లేదు ఇంతవరకు. బాలకృష్ణ ఫ్యాన్స్ మేము మొత్తానికి పల్లెల్లో అయితే అభివృద్ధి జరుగుతుందా? ఎక్కువ లేదు, అంతా మామూలు జరుగుతుంది. అంతా తినేవాళ్ళు మొత్తం అంతా ఇదేం చెప్తారు అదే. సరే అన్న, ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గురించి మళ్ళీ ఏ పార్టీ హోరాహోరీగా ఉంటుంది, హోరాహోరీగా ఉంటుంది అంతే, చెప్పలేము మనం. హోరాహోరీ ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా, ఆ పార్టీ ఏదని మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అంటే మేము గెలిచాలని కోరేది చంద్రబాబు నాయుడు. నీ ఓటు? నా ఓటు మేము పుట్టినా పెరిగినా టీడీపీకి వేసేది. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.